ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఈరోజు మనకి దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, అత్యధిక విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితంలో విజయానికి అత్యధిక విజయానికి చాలా తేడాను చూస్తూ ఉంటాం కదా. విజయం అంటే అది మామూలుగా వచ్చేది, కొద్ది తేడాతో ఉండేది. ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక వికెట్ తేడాతోనో లేకపోతే ఒక రన్ తేడాతో గెలవడం అనేది విజయాన్ని అంటాం. కానీ అదే 10 వికెట్ల తేడాతో 100 పరుగుల తేడాతో గెలవడం అనేది అత్యధిక విజయం కదా. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే విజయం కాదు, అత్యధికమైన విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వేటిలో అత్యధికమైన విజయం? ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మన జీవితాల్లో శ్రమ, హింస, కరువు, ఉపద్రవం ఎన్నొచ్చినా కూడా అవన్నీ కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప నేరవు అని చెప్తూ వీటన్నిటిలో కూడా దేవుడు మనకు అత్యధిక విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో కొనసాగుతున్న మన జీవితాల్లో శ్రమలు, ఉపద్రవాలు, కరువులు, హింసలు రావనేమి ప్రభువు చెప్పడం లేదు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని కూడా చెప్పాడు. అయితే ఆ శ్రమలు మన జీవితంలో వస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు అన్నింటినీ జయించినవాడు. లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు, అంతకు మించి సాతానును జయించాడు. కాబట్టి విజయశాలి అయిన ప్రభువు మనకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అనేక రకాలైన శ్రమలు, పోరాటాలు, హింసలు, ఉపద్రవాలు గుండా నీ జీవితం నడిపించబడుతుందా? అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే వీటిలో నువ్వు ఓడిపోవు గాని వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని ఇస్తానని చెప్తున్నాడు. ఓడిపోయానని అనుకుంటూ చిత్తుగా నేను ఓడించబడ్డానని బాధపడుతున్న నీతో ప్రభు చెప్పే మాట ఏంటంటే నువ్వు దేనిలో ఓడిపోయాను అనుకుంటున్నావో దాని ద్వారానే నీకు అత్యధికమైన విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో డాక్టర్ మూన్ అనే ఒక వ్యక్తి గుడ్డివాడైపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. కానీ ఆ సమయంలో దేవుణ్ణి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను గుడ్డివాడినైనందుకు బాధపడడం లేదు కానీ నాకు అనుగ్రహించబడిన ఈ గుడ్డితనం ద్వారా నీ నామము గొప్ప చేయబడినట్లుగా, ఈ గుడ్డితనం ద్వారానే నేను అత్యధికమైన విజయం పొందినట్లుగా నాకు సహాయం చేయమని ఆ డాక్టర్ మూన్ అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? గుడ్డి వాళ్ళ కోసం మూన్ అక్షరమాలను కనిపెట్టాడు. ఆ గుడ్డి వాళ్ళు దాని ద్వారా చక్కగా చదువుకోవడానికి ఆ అద్భుతమైన కార్యం జరిగింది. ఆ ప్రత్యక్షతను మూన్కి ఇచ్చాడు. చూడండి, తనకున్న ఒక బలహీనత, తనకున్న ఒక శోధన, తనకున్న ఒక గుడ్డితనం, అపవాది అనుకొని ఉంటాడు ఈ వ్యక్తిని నేను గుడ్డితనంలోనికి నడిపించాను, నిరాశలోనికి వెళ్ళిపోతాడు, నిస్పృహలోకి వెళ్ళిపోతాడు అని అనుకున్నాడు. కానీ ఆ డాక్టర్ మూను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ, ఏ బాధ, ఏ కష్టం నీ జీవితంలో నిన్ను కృంగదీస్తా ఉంది, ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని సహాయం ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు, నీ జీవితంలో గొప్ప మేళ్లతో దీవించబడతావు. ఏది నీకు లోపంగా అనిపిస్తుందో, ఏది నీకు శ్రమగా అనిపిస్తుందో, ఏది నీకు కష్టంగా అనిపిస్తుందో ఆ ప్రతి కష్టంలో, ఆ ప్రతి శ్రమ ద్వారానే దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించు, ప్రార్థించు, దేవుని కార్యాలు పొందుతావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ ప్రియబిడ్డలు ఎన్ని రకాలైన పోరాటాలు, శ్రమలు, హింసలు, ఉపద్రవాలు వీటన్నిటి గుండా పయనిస్తున్నారు. వాటన్నిటిలో వారికి గొప్ప అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి కుటుంబాల్లో గొప్ప నెమ్మదిని, సంతోషంను, సమాధానంను, ఆరోగ్యంను, రక్షణను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాల్లో సఫలత దయచేయండి. మీ చిత్తాన్ని వారి బయలుపరిచి వారి యొక్క నిర్ణయాల్లో ప్రభా నా తన్ని సరిగ్గా తీసుకోవడానికి కావాల్సిన కృపను కూడా మీరు అనుగ్రహించి వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఎటువంటి కన్నీటి దుఃఖంలో ఉన్నారో ప్రభా వారి కన్నీటు, వారి దుఃఖం తొడవబడి ప్రభా, తొలగించబడి ప్రభా వారి జీవితాల్లో మేలులు పొందినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.